మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి అరెస్ట్ వార్తలపై పోలీసులు రంగంలోకి దిగారు. అయితే తీవ్ర కోపంలో జగన్ ఎందుకున్నారో మీకు తెలుసా? దీనిపై వీడియో చూసే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మాజీ మంత్రి కొడాలి నాని ప్రభుత్వం టార్గెట్ నంబర్ 1 గా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో మొదటి పేజీలోనే కొడాలి నాని పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొడాలి తన నోటికి పని చెప్పేవారు. దీంతో ఆయనను అరెస్ట్ చేయాలన్నది టీడీపీ కార్యకర్తల నుండి లీడర్ల వరకు కోరుకుంటున్నారు. అయితే వివిధ కారణాలతో ఇంతవరకు ప్రభుత్వం కొడాలి నానిపై చర్యలకు దిగలేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొడాలికి వ్యతిరేకంగా 2-3 కేసులు నమోదయ్యాయి. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఇలా పలు వ్యవహారాల్లో కొడాలి ప్రమేయం ఉన్నట్లు కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని కేసుల్లో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఏ క్షణంలో అయినా తనను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో కొడాలి కొన్నాళ్లు బయటకు రాకుండా గుట్టుగా ఉన్నారు. కొడాలి అనూహ్యంగా అనారోగ్యానికి గురవడంతో అరెస్టు ప్రయత్నాలకు బ్రేక్ పడిందని అంటున్నారు. కొడాలి ఆరోగ్యం పూర్తిగా కోరుకునే తర్వాతే ఆయనపై చర్యలు ఉంటాయని వైసీపీ కూడా భావిస్తోంది. అయితే ఇప్పటికీ ఆయన మెడికల్ సపోర్ట్తోనే తిరుగుతున్నారని చెబుతున్నారు. కానీ 2 రోజుల క్రితం కొడాలి కోల్కతాలో అరెస్ట్ అయ్యారని, ఆయన కొలంబో వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం వైసీపీ చేయించిందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఏపీ పోలీసులకు సంబంధం లేకపోయినా ఈ వార్తలు ప్రచారం అవడం వెనక ఎవరైనా కుట్ర పన్నారా అనేది ప్రభుత్వం తెలుసుకోవాలని అనుకుంటోంది. దీంతో వార్తలు ఎక్కడ నుండి వచ్చాయనేది తెలుసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ పలువురు అనుమానితులపై నిఘా వేసినట్లు చెబుతున్నారు. 1-2 రోజుల్లో ఆ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో పూర్తిగా తెలుస్తోంది. అయితే వరుసగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అరెస్టులు అవ్వడంతో తీవ్ర కోపంలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.